హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయాలా? ప్రాజెక్ట్స్ ఏం చేయాలి? అటెండెన్స్ ఎంత ఉండాలి? Hello guys, welcome back to my YouTube channel. Hi, my name is Manisha. If you're watching my vlog for the first time, hello, consider to subscribe my YouTube channel if you like my videos. So the vlog is about roadmap for the first years. What should I look for them? So the first one is the attendance. Attendance అనేది మనకి 75% అనేది మెయింటైన్ చేసి సరిపోతుంది. అటెండెన్స్ మెయింటైన్ మంచి లేకపోతే ఏమవుతుందంటే మనకి ఎగ్జామ్స్ కొన్ని కాలేజ్లో రాయనివ్వరు, ఇంకా కొన్ని కాలేజ్లో అయితే కండోనేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. సో దానికన్నా అటెండెన్స్ అనేది మెయింటైన్ చేసి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ది ఇఫ్ యూ వాంట్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే మనకి సిజిపి అనేది మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని క్యాంపస్లో లైక్ దే బీ కీపింగ్ సిజిపిఏ కట్ ఆఫ్ అనమాట. ఇప్పుడు 7.5 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని అట్లా కొన్ని కాలేజెస్ ఉంటుంది. ఈ క్యాంపస్ లోపలికి వచ్చే కొన్ని కంపెనీస్ కూడా కట్ ఆఫ్ అనేది పెడుతుంది. ఇప్పుడు మన సిజిపిఏ 7 ఉందనుకోండి, 7 నుంచి వాళ్ళకి ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇంటర్వ్యూస్కి అనేది అటెండ్ అవ్వచ్చు. దీని ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే ఇట్స్ బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మీకు కొన్ని ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకా కొంచెం ఈజీగా ల్యాబ్స్ కానీ కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే కొంచెం టఫ్ అనిపిస్తుంది. లైక్ ఇంటర్మీడియట్ నుంచి డైరెక్ట్గా బీటెక్ వచ్చేసరికి బేబీ ఫీలింగ్ లైక్ హెక్టెక్ అనమాట. సో మీరు ఏం చేస్తారు దానికంటే యాక్టివ్ ఇప్పుడు మ్యాక్సిమం అన్ని కాలేజెస్ 5 వరకు అయిపోతాయి కదా. 5 నుంచి యూ హ్యావ్ టు కీప్ 1 hour రెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఆఫ్టర్ దాట్ యూ నీడ్ టు లైక్ 7 నుంచి కానీ 7 to 9 వరకు మీరు ఏదో ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. ఇట్ బి యూస్ఫుల్. సి అనేది మనకి కాలేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇట్స్ బెటర్. మీరు ఇంకా వేరే లాంగ్వేజెస్ లైక్ పైథాన్ కానీ జావా నేర్చుకుంటే మీరు ఫస్ట్ ఇయర్లోనే మీరు ప్రాజెక్ట్స్ అనేవి ఇంకా మంచిగా బిల్డ్ చేయగలుగుతారు. ఇంకా పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్స్ ఆల్సో. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ నుంచి మీకు లైక్ కాలేజ్ వచ్చి ఇట్లా చెప్పడం కానీ లైక్ ఇంటర్వ్యూస్ హ్యాకథాన్స్ అయితే మన కాలేజ్లో పార్టిసిపేట్ చేయండి అంటే యూ నీడ్ టు పార్టిసిపేట్. మనకి పార్టిసిపేట్ చేస్తే లైక్ హ్యాకథాన్స్లో ఏమవుతుంది అసలు అవిటివి అనేది మనకు తెలుస్తుంది హ్యాకథాన్స్లో. అండ్ మనకి హ్యాకథాన్స్లో కూడా మనకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ద నెక్స్ట్ వన్ ఇస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్ కాలేజ్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్ కాలేజ్ అంటే వీ హ్యావ్ లైక్ ప్రెజెంటేషన్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ని. లైక్ ప్రెజెంటేషన్ అంటే ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ ఇవ్వడం కూడా లైక్ ఫస్ట్ ఇయర్స్ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. లైక్ కాలేజ్లో ప్రెజెంటేషన్స్ ఇవ్వడం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటే మనకి లైక్ ఇంటర్వ్యూస్లో కానీ అప్పటి వరకు మనం ఇంప్రూవ్ అవుతాం కదా. సో అట్లా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సైడ్ హజిల్ అనమాట. ఇప్పుడు సైడ్ హజిల్ అంటే మనకి వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే కంటెంట్ క్రియేషన్. ఇప్పుడు మీరు సైడ్ హజిల్ ఇంకేమన్నా అనుకోండి, ఇప్పుడు దాని మీద మనకి కెరియర్ ఉంది అంటేనే యూ హ్యావ్ టు స్టార్ట్ లైక్ యూ హ్యావ్ టు మూవ్ ఫ్రంట్ వర్డ్, లేకపోతే యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ అనమాట. ఇప్పుడు దాని మీద కెరియర్ లేదంటే మీరు చేసి కూడా దానికి ఏం యూజ్ లేనట్టే కదా. సో థింక్ ఆఫ్ దాట్. నెక్స్ట్ వన్ ఇస్ మాస్టర్ ద కోర్ సబ్జెక్ట్స్. ఇప్పుడు కోర్ సబ్జెక్ట్స్ అంటే మీకు ఫస్ట్ ఇయర్లోనే ఏమి ఉండవు, బట్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్లో మీకైతే కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్, ఉప్స్ అని, ఇంకొకటి సిఎన్. ఈ 4 సబ్జెక్ట్స్ అనేది మనకి కోర్ సబ్జెక్ట్స్ అనమాట. మనకి ఇవి ఇంటర్వ్యూస్ టైంలో ఇంపార్టెంట్ అవుతాయి ఈ 4 సబ్జెక్ట్స్ మనకి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ కోడింగ్. సో కోడింగ్ అనేది మనం ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ అనమాట మనకి థర్డ్ ఇయర్లో. ఎందుకంటే కోడింగ్ స్టార్ట్ చేస్తే మనం ప్రాజెక్ట్స్ కూడా ఈజీగా డెవలప్ చేయొచ్చు. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ దట్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ అనేవి మంచిగా బిల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అంటే మనకి అన్ని కాలేజెస్లో ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాజెక్ట్స్ అనేవి ఇస్తారు. లైక్ ఫస్ట్ ఇయర్లో మీకు సి లాంగ్వేజ్ మీద ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలన్నమాట. సో అప్పుడు మీరు కోడింగ్ అనేది నేర్చుకున్నాయి కదా, మీరు ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయగలుగుతారు. సో అట్లా. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ పార్టిసిపేట్ ఇన్ కాలేజ్ క్లబ్స్ అనమాట. మీకు ఫస్ట్ ఇయర్లో కొన్ని తక్కువ ఛాన్సెస్ వచ్చినా సెకండ్ ఇయర్ నుంచి మీకు ఎక్కువ క్లబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ దాట్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ టైం మేనేజ్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ బీటెక్లో. ఇప్పుడు మనము టైం అనేది ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత మంచిది మనకి ఫస్ట్ ఇయర్ నుంచి. ఎందుకంటే లైక్ యూ హ్యావ్ మచ్ టైమ్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ కంపేర్ టు ఆల్ అదర్ ఇయర్స్. సో మీరు డెవలప్ స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ ఫర్ దాట్. అండ్ మీరు ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ do that videos. So that's it for the vlog guys. Please do like, share and subscribe to my YouTube channel. Bye bye. Thank you.